బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఒక హాట్ కామెంట్లు చేసిన నిన్న. ఆయన చేసిన కామెంట్ ఏంటంటే, తెలంగాణలో ఆర్జీ ట్యాక్స్ వసూలు చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్జీ ట్యాక్స్ అంటే రాహుల్ గాంధీ ట్యాక్స్. రాహుల్ గాంధీ పేరుతో ఇక్కడ డబ్బులు వసూలు చేస్తున్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి, బిల్డర్స్ నుంచి, కంపెనీల దగ్గర నుంచి డబ్బులు వసూలు అవుతున్నాయి. ఈ పార్టీ నేతలు ఇక్కడ ఉన్నవాళ్ళు ఆ వసూలు చేసి సెంట్రల్ పార్టీకి పంపిస్తున్నారు ఇక్కడ నుంచి అనేది కిషన్ రెడ్డి ఆరోపణ. ఒక ఎస్ఎఫ్టీకి ఇంత, బిల్డర్స్తోనైతే ఎస్ఎఫ్టీకి ఎంతనో తెలియదు. ఆ ఆరోపణ ఒకటి కిషన్ రెడ్డి చేసిండ్రు. అయితే కిషన్ రెడ్డి మాత్రమే కాదు, ప్రధాని నరేంద్ర మోడీ కూడా రీసెంట్గా తెలంగాణకు వచ్చినప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు ఏటీఎం లాగా మారింది, అంటే ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయి, రాష్ట్రం డబ్బులు ఢిల్లీకి పోతున్నాయి అనేది ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఒక కామెంట్ చేసిండ్రు. ఇప్పటిదాకా కాంగ్రెస్ దీని మీద స్పందించలేదు. దీనికి తగ్గట్టుగానే రాహుల్ గాంధీ భారత్ న్యాయ యాత్ర బస్సుని ఇచ్చింది కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. అంటే ఇక్కడ కాంగ్రెస్ నల్గొండలో ఒక గౌడ్ పేరు మీద ఉన్న బస్సు, అది కొత్త బస్సును రాహుల్ గాంధీ ప్రస్తుతం వాడుతున్న బస్సు, అదే ఆ న్యాయయాత్రలో ఉన్న బస్సు తెలంగాణ కాంగ్రెస్ ఇచ్చిన బస్, తెలంగాణ కాంగ్రెస్ పేరుతో విరాళంగా తీసుకొని ఇచ్చిన బస్సు అది. అంటే ఇక్కడ నుంచి డబ్బులు పోతున్నాయి అని చెప్పడానికి అదొక ఉదాహరణ మాత్రమే, బయటికి కనిపించిన ఉదాహరణ. లోపలికి ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ ఇప్పటి వరకు కాంగ్రెస్ దీని మీద ఒక్క మాట కూడా, కౌంటర్ కూడా వేయలేకపోయింది ఎవ్వరు. కాంగ్రెస్ నేతలు ఎవ్వరు కూడా ఇది తప్పు అని, లేకపోతే వసూలు చేస్తలేమని, లేకపోతే ఇంకేదో వాళ్ళు చేసిన ఆరోపణకు ఇక్కడ నుంచి కౌంటర్ మాత్రం చేయలేకపోయారు. అయితే ఇక్కడ కొన్ని మీటింగ్స్ జరిగినాయి ఈ 3 నెలలు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత 3 నెలల్లో ఎక్కువ సార్లు మీటింగ్ జరిగింది రియల్ ఎస్టేట్ బిల్డర్స్తోనే. సీఎం రేవంత్ రెడ్డి గారు మీటింగ్స్ అటెండ్ అయ్యారు. తర్వాత మినిస్టర్స్ సపరేట్గా వాళ్ళతో మీటింగ్స్ అటెండ్ అయ్యారు రియల్ ఎస్టేట్ బిల్డర్స్తోన. ఆ మీటింగ్స్లో డబ్బుల గురించి అడిగిరని కాదు, ఎక్కువ సార్లు ఆ మీటింగ్సే జరిగినాయి. ఇక్కడ కిషన్ రెడ్డి గారు ఆరోపణ చేసిన, ప్రధాని గారు ఆరోపణ చేసిన, ఈ బీజేపీ చేస్తున్న ఆరోపణ, వీళ్ళు చేస్తున్న వ్యవహారానికి 2 షూట్ అవుతున్నాయి. ఇక మీటింగ్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళతో నడిపిస్తున్నారు. రాహుల్ గాంధీ యాత్రకు బస్సు ఇక్కడ నుంచి పోయింది, ప్లస్ ఎలక్షన్స్లో ఇక్కడ నుంచి ఎలక్షన్ ఫండ్ అంతా కూడా తెలంగాణకి వెళ్ళిపోయింది అని వాళ్ళు చేస్తున్న ఆరోపణలకు ఇట్లాంటి కొన్ని ఆధారాలు కొన్ని కనిపిస్తున్నాయి. దీనికి ఎవరు స్పందించకపోవడం కూడా ఒక బలమైన ఆధారమే. కాంగ్రెస్ ముఖ్య నేతలు సీఎం రేవంత్ రెడ్డి గారితో సహా, ముఖ్య నేతలు అంటే మంత్రులు, పార్టీ సీనియర్లు ఎవరు స్పందించకపోవడం కూడా బీజేపీ చేస్తున్న ఆరోపణలకు ఒక బలమైన ఆధారంగా మనకు కనిపిస్తుంది. నిజానికి దేశంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నది కేవలం 3 స్టేట్స్ మాత్రమే ఇప్పుడు. ఒకటి హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ. ఇంకా మిగతా అంతా అలియన్స్. తమిళనాడులో డిఎంకేతో ఇండియా కూటమి, అట్లాంటి కూటములు ఉన్నాయి. దానిలో నామినల్ కాంగ్రెస్ పాత్ర ఏమి ఉండదు, జస్ట్ కూటమిలో ఉన్నట్టుగా ఆ కూటమిగా మాత్రమే ఉంటుంది. ఇక హిమాచల్ ప్రదేశ్లో అంతంత మాత్రంగానే కాంగ్రెస్ ఉంది. ఎప్పుడు అక్కడ ఏమవుతుందో తెలియని సిచ్యువేషన్. మొన్ననే మనం చూసిన కొంతమంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో, రాజ్యసభ ఎలక్షన్స్లో క్రాస్ ఓటింగ్ చేసిండ్రు, తర్వాత సీఎంను మార్చిండ్రు. ఇదంతా హిమాచల్ ప్రదేశ్లో ఎప్పుడు అలజడి రేగుతూ ఉంది. అక్కడ గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో, గవర్నమెంట్ ఎప్పుడు పడిపోతుందో తెలియని సిచ్యువేషన్ హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఇప్పుడు. ఇక పక్కన కర్ణాటక పరిస్థితి మనం చూస్తున్నాం. ఆడ కరువు కాటకాలు, నీళ్లు లేక అంతా తిప్పలు ఉన్నది. ఆడ రాజకీయాలు డిఫరెంట్గా ఉన్నాయి. డీకే శివకుమార్ ఎప్పుడు కాంగ్రెస్కి హ్యాండ్ ఇస్తాడో తెలియని సిచ్యువేషన్లో ఉన్నారు. కొంత తెలంగాణ ఎలక్షన్స్ కన్నా ముందు కర్ణాటకనే పెద్ద వాళ్ళకి ఒక లంకిబిందెలాగా కనిపించింది, లంకిబిందెలాగా మారింది. కర్ణాటక నుంచి కూడా సేమ్ బిల్డర్స్ నుంచి స్క్వేర్ ఫీట్ కింద అని డబ్బులు వసూలు చేసిండ్రు. అప్పుడు తెలంగాణ ఎలక్షన్స్కు కర్ణాటక నుంచి డబ్బులు వచ్చినాయన్న ఆరోపణలు వినిపించినాయి. అప్పుడు బీజేపీ నేతలు, బీఆర్ఎస్ నేతలు ఆరోపణ చేసిండ్రు. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ఇక్కడ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ లంకబిందెలాగా మారింది అనేది ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. ఈ ఆరోపణకు కౌంటర్ చేయకపోతే కాంగ్రెస్ అవన్నీ నిజాలు అనే వాదననే జనాలకు కూడా అర్థమయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీని మీద ఇప్పటిదాకా అయితే కాంగ్రెస్ స్పందించలేదు. బట్ కాంగ్రెస్ ఇక్కడ నుంచి కలెక్షన్ చేయకపోతే కాంగ్రెస్కు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? కాంగ్రెస్ నేతలకు లోక్సభ ఎలక్షన్స్లో ఖర్చు పెట్టేందుకు ఒక టార్గెట్ పెట్టింది హైకమాండ్. ఆ టార్గెట్ను రీచ్ అయ్యేందుకు చాలా ప్రయత్నాలు జరిగినాయి. ఆల్మోస్ట్ ఆ టార్గెట్ రీచ్ అయ్యిందని ఒక ప్రచారం ఉంది పాలిటిక్స్లో. 4,000 కోట్ల రూపాయలు తెలంగాణ కాంగ్రెస్కు ఢిల్లీ కాంగ్రెస్ పెట్టిన టార్గెట్, ఆ టార్గెట్ రీచ్ అయ్యేందుకు చాలా కష్టపడి, చాలామందితో సమావేశాలు జరిపి, చాలామందితో కలెక్షన్ చేసిండ్రు అనేది ప్రధానమైన ఆరోపణ. ఈ ఆరోపణను బేస్ చేసుకొని బీజేపీ వాళ్ళు ఈ రకమైన విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇక్కడ ఆర్జీ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, రాహుల్ గాంధీ పేరుతో ట్యాక్స్ వసూలు అవుతుంది తెలంగాణలో ఇండస్ట్రియలిస్ట్ దగ్గర నుంచి,
కంపెనీల దగ్గర నుంచి, రియల్ ఎస్టేట్ బిల్డర్స్ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారన్న ఆరోపణ బీజేపీ నుంచి గట్టిగా వినిపించడానికి ప్రధానమైన కారణాలు అయితే ఇవే. బట్ కాంగ్రెస్ అయితే ఇప్పటిదాకా స్పందించలేదు. మరి నిజానికి వసూలు చేస్తున్నారా, వసూలు చేస్తలేరా, రాహుల్ గాంధీ ట్యాక్స్ తెలంగాణలో ఉందా లేదా, దీనికి సమాధానం చెప్పాల్సి మాత్రం అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రమే. స్టే ట్యూన్ టు సిగ్నల్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.